మరి అడ్మిషన్స్ ఎలా జరుగుతున్నాయి? 1000+ అడ్మిషన్స్ ఆల్రెడీ కంప్లీట్ అయిపోయాయి. జూన్ 2nd వీక్ వరకు మాక్సిమం అన్ని అడ్మిషన్స్ క్లోజ్. చాలా మంది పిల్లలు తెలవక ఎవరికో వెళ్ళి డబ్బులు కట్టేసి మోసపోతారు. వీళ్ళందరికీ కూడా మంచి చేయాలనే ఒక మంచి ఉద్దేశంతో ఈ డిస్ట్రిక్ట్స్లలో ఆఫీసెస్ ఓపెన్ చేయడం జరిగింది. మార్వాడి యూనివర్సిటీ చాలా క్లియర్గా ఉంటుంది, ఎవరి దగ్గర డైరెక్ట్గా డబ్బులు తీసుకోవడం ఉండదు. సార్, ఇంజనీరింగ్లో కూడా మళ్ళీ డిఫరెంట్ బ్రాంచెస్ ఉంటాయి కదా. మనం చూస్తే కాశ్మీర్ టు కన్యాకుమారి వరకు పిల్లలు ఇప్పుడు ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తుంది కంప్యూటర్ సైన్స్. బైపీసీ ఇంకా వేరే ఏదైనా కోర్సెస్ చేసిన వాళ్ళు ఇటు కంప్యూటర్స్లోకి రావాలి అంటే ఎలా? సో ఫర్ ఎగ్జాంపుల్ బైపీసీ చేశారు, వాళ్ళ కోసం మనం చూసుకుంటే మెయిన్గా ఇప్పుడు బైపీసీ చేరిన వాళ్ళు కావచ్చు, సిఈసి వాళ్ళు కావచ్చు, ఎంఈసి వాళ్ళు కావచ్చు, హెచ్ఈసి వాళ్ళు కావచ్చు, ఎనీ 10+2 guy కెన్ గెట్ ఇన్ టు దీస్ కోర్స్. ఎల్ఎల్బి టాప్ 10 ఇన్స్టిట్యూషన్స్లో మార్వాడి యూనివర్సిటీ ఒకటి. మార్వాడికి ఉన్న ఒక ప్రత్యేకత ఏంటి అంటే ఇక్కడ లోకల్ ప్రొడక్ట్స్ కాదు, గ్లోబల్ ప్రొడక్ట్స్ తయారవుతారు. ఫెడరల్ బ్యాంక్లో లాస్ట్ ఇయర్ ఒక్క రోజుతో 18 మంది స్టూడెంట్స్ 16 లక్షల ప్యాకేజ్కి జాబ్ ఆపర్చునిటీ వచ్చింది. మార్వాడి యూనివర్సిటీలో అడ్మిషన్స్ కోసం ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ ప్రజలు డిస్ప్లే అవుతున్న ఫోన్ నంబర్ కి కాల్ చేసి మీ దగ్గరలోని బ్రాంచ్ ఆఫీసెస్ లో అడ్మిషన్స్ పొందవచ్చు. నమస్తే, వెల్కమ్ టు తెలుగు వన్. దిస్ ఇస్ దివ్యశ్రీ. ఈరోజు మనం ఒక యూనివర్సిటీ గురించి ఈ వీడియోలో మాట్లాడుకోబోతున్నాము. అసలు ఈ యూనివర్సిటీకి పరిచయమే అక్కర్లేదని చెప్పాలి, ఎందుకంటే ఇది అంత ఫేమస్ యూనివర్సిటీ. ఈ పాటికే మీకు అర్థమైపోయి ఉంటుంది నేను ఎవరి గురించి మాట్లాడుతున్నాను అనేది. ఎస్, సో ఈరోజు మనం మార్వాడి యూనివర్సిటీ గురించి ఈ వీడియోలో మాట్లాడుకోబోతున్నాము. మనకి తెలుసు, మార్వాడి యూనివర్సిటీ అతి తక్కువ టైంలో చాలా ఫేమస్ అయిపోయింది. ఏపీ తెలంగాణలో ఎవరి నోట విన్నా కూడా మార్వాడి యూనివర్సిటీ అంటే ప్రతి ఒక్క విషయంలో మార్వాడి యూనివర్సిటీ బెస్ట్ అందిస్తుంది కాబట్టి అంత తక్కువ టైంలో అంత ఫేమస్ అయిందని కూడా చెప్పచ్చు. అండ్ రీసెంట్ టైమ్స్లో మేము కూడా మార్వాడి యూనివర్సిటీ ఎలా ఉంది అండ్ అలాగే అక్కడ ఫెసిలిటీస్ ఏం ప్రొవైడ్ చేస్తున్నారు, ఇంకా స్టూడెంట్స్కి అడ్మిషన్స్ తీసుకోవడానికి ఈజీగా ఉండే విధంగా ఏపీ అండ్ తెలంగాణలో నంబర్ ఆఫ్ బ్రాంచెస్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇటు కరీంనగర్ నుంచి అటు శ్రీకాకుళం వరకు. సో ఎవ్రీ 50 కిలోమీటర్స్కి ఒక బ్రాంచ్ ఏర్పాటు చేయడం జరిగింది. స్టూడెంట్స్ ఎటువంటి ఇబ్బంది పడకుండా మార్వాడి యూనివర్సిటీ గురించి ఇంకా ఏమైనా ఇన్ఫర్మేషన్ కావాలి అని అంటే బ్రాంచ్ ఆఫీస్కి వెళ్ళి మేనేజర్తో మాట్లాడొచ్చు. అండ్ అలాగే అక్కడ ఉన్న స్టాఫ్తో మీరు మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకోవచ్చు. అండ్ ఈ వీడియోస్ కూడా మనం చేసాము, ప్రతి ఒక్క బ్రాంచ్ మేనేజర్ని కలిసి అడ్మిషన్స్ ఎలా జరుగుతున్నాయి ఏంటి ఈ విషయాలన్నీ కూడా మనం తెలుసుకున్నాము దగ్గరుండి. అండ్ ఎస్పెషల్లీ ఈరోజు మనం వీడియోలో ఎవరితో మాట్లాడబోతున్నామంటే, మనకి మార్వాడి యూనివర్సిటీ అని చెప్పగానే ఖచ్చితంగా అందరికీ ఒక పేరు గుర్తొస్తుందండి, అదే మన మహేంద్ర నాయుడు గారు. ప్రజెంట్ మనతో మహేంద్ర నాయుడు గారు ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. సార్ నమస్కారం. నమస్తే. ఎలా ఉన్నారు సార్? ఫెంటాస్టిక్. ఓకే, ఇందాక నేను చెప్పినట్టుగా అసలు మీకు వచ్చిన ఆలోచన ఇప్పటివరకు ఎవరికి రాలేదనే చెప్పాలండి. ఎందుకంటే స్టూడెంట్స్కి అడ్మిషన్స్ తీసుకోవడానికి ఈజీగా ఉండే విధంగా ప్రతి 50 కిలోమీటర్లకి ఒక బ్రాంచ్ ఏర్పాటు చేయడం జరిగింది. అదే ఒక వండర్ అనుకుంటే మీరేవో అసలు ఈ ఆలోచన మీకు ఎలా వచ్చింది? అంటే ప్రతి ఒక్క బ్రాంచ్ పెట్టాలి, బ్రాంచ్ మేనేజర్ని ఇంట్రడ్యూస్ చేయాలి, స్టూడెంట్స్కి అడ్మిషన్స్ తీసుకోవడానికి ఈజీగా ఉండాలి అన్న ఆలోచన నిజంగా చాలా గొప్పది. అసలు ఈ ఆలోచన మీకు ఎలా వచ్చింది, ఎందుకు వచ్చింది? దీంట్లో డెఫినెట్లీ చెప్పాలంటే అంటే పిల్లలకి ఈజీగా ఉండాలి అనేది ఫస్ట్ థాట్. అంటే మనకి ఏపీ తెలంగాణ అని చూసుకుంటే ఇట్స్ ఎ బిగ్ స్టేట్స్ బోత్. ఓకేనా, కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్ మనకి పెద్ద స్టేట్స్లో ఒకటిగా ఉండేది. సో ఈ పిల్లలు ఈ రోజున మళ్ళీ ఎక్కడికో జర్నీ చేయకుండా వాళ్ళకి దగ్గరలో వాళ్ళ డిస్ట్రిక్ట్లోనే ఒక ఆఫీస్ ఉంటే అక్కడికి వెళ్ళి వాళ్ళు, అంటే ఇప్పుడు ఆదిలాబాద్లో ఉన్న పేరెంట్ లేదా స్టూడెంట్ హైదరాబాద్ రావాలి అనుకుంటే చాలా పనులు పక్కన పెట్టుకొని, అంటే పేరెంట్ ఫ్రీ అయి ఉండాలి, స్టూడెంట్కి ఎటువంటి క్లాస్ కానీ ఇట్లాంటివి ఏమి ఉండకుండా, అంటే ఇవన్నీ ప్రక్రియ చూస్తే చాలా హెక్టిక్గా ఉంటుంది. సో దట్ వాజ్ ద ఫస్ట్ రీజన్. వాళ్ళకి అందుబాటులో వాళ్ళ డిస్ట్రిక్ట్లో ఉంటే
హ్యాపీగా ఉంటుంది అనే కాన్సెప్ట్. అంటే యూనివర్సిటీనే వాళ్ళ దగ్గరికి తీసుకొచ్చాం, రైట్. సో రెండోది, మీ పిల్లలు గుజరాత్ వరకు మా దగ్గరకు వచ్చి చదువుకుంటున్నప్పుడు వాళ్ళ ఇన్ఫర్మేషన్ ఇవ్వటం కోసం వాళ్ళ దగ్గరికి వెళ్ళటం తప్పలేదనిపించింది. సో దట్స్ వాట్ ద మెయిన్ రీజన్. రెండోది ఏంటి అంటే మార్కెట్లో రాంగ్ ఇన్ఫర్మేషన్స్ ఎక్కువగా ఇస్తుంటారు, రైట్. అంటే ఒక ఎస్టాబ్లిష్ వ్యవస్థలో ఉండేవాళ్ళు వాళ్ళు రైట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వచ్చు. అంటే కొద్దిగా నోన్ కన్సల్టెంట్స్ అవ్వచ్చు, రైట్ లెక్చరర్స్ అవ్వచ్చు, ఇట్లా. అదే సిస్టంలో కొంతమంది రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చేవాళ్ళు కూడా ఉంటారు. అంటే ఈ ఎడ్యుకేషన్ టైంలో మనం చూస్తే చాలామంది పిల్లలు తెలవక ఎవరికో వెళ్ళి డబ్బులు కట్టేసి ఆ డబ్బుల్ని వెనక్కి తీసుకురావడానికి కోసం బోల్డ్ అంతా కొంతమంది మోసపోతారు. కొంతమందికి ఆ కట్టిన డబ్బులు వెనక్కి రావడానికి బోల్డ్ అంతా టైం వేస్ట్ అవుతుంటుంది. ఇటువంటి ప్రక్రియ కాకుండా చాలా ఈజీగా మార్వాడి యూనివర్సిటీది డైరెక్ట్ ఆఫీస్ ఇక్కడ ఉందని తెలుసుకుంటే పిల్లలు డైరెక్ట్ అక్కడికి వచ్చి వాళ్ళకి ఏం కోర్స్ కావాలి, రైట్, వాటి ఫీజ్ స్ట్రక్చర్స్ ఎలా ఉంటాయి, అట్ ద సేమ్ టైం నా ఫ్యూచర్ ఏంటి, ప్లేస్మెంట్స్ ఏ టైప్ ఆఫ్ కంపెనీస్ వస్తాయి, రైట్. అట్ ద సేమ్ టైం నేను బ్రైట్ స్టూడెంట్ని అయితే నాకేంటి, నేను యావరేజ్ స్టూడెంట్ని నన్ను ఎలా చూస్తారు, నేను పూర్ స్టూడెంట్ని నా విషయంలో ఏం జరుగుతుంది, ఇటువంటి విషయాలు కూడా వాళ్ళు తెలుసుకోవచ్చు, రైట్. అంటే ఇక్కడ మార్వాడి యూనివర్సిటీ ఇట్స్ ఓన్లీ యూనో టాప్ వాళ్ళనే తీసుకొని చేస్తుంది అని లేకుండా ఆల్ కైండ్ ఆఫ్ స్టూడెంట్స్ మన దగ్గరికి వస్తుంటారు. సో వీళ్ళందరికీ కూడా మంచి చేయాలనే ఒక మంచి ఉద్దేశంతో ఈ డిస్ట్రిక్ట్స్లలో ఆఫీసెస్ ఓపెన్ చేయడం జరిగింది. ఆ మూల శ్రీకాకుళం నుంచి ఈ మూల ఆదిలాబాద్ వరకు దాదాపుగా 30 బ్రాంచెస్ ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. సో దీంట్లో వాళ్ళకి కావాల్సిన ఇన్ఫర్మేషన్ తీసుకోవచ్చు, అట్ ది సేమ్ టైం ప్రశాంతంగా వాళ్ళ అడ్మిషన్ ప్రాసెస్ని కంప్లీట్ చేసుకోవచ్చు. అదే అక్కడికి పోయి అంటే మార్వాడి యూనివర్సిటీ చాలా క్లియర్గా ఉంటుంది. ఎవరి దగ్గర డైరెక్ట్గా డబ్బులు తీసుకోవడం ఉండదు, డైరెక్ట్గా కాలేజ్ అకౌంట్కి మాత్రమే డబ్బులు తీసుకుంటాం. ఎవరైతే లేదు నువ్వు నాకు డబ్బులు ఇవ్వండి ఇట్లా అని చెప్తున్నారో లేదా డొనేషన్స్ ఉన్నాయని చెప్తున్నారో ఇదంతా కూడా రాంగ్ ఇన్ఫర్మేషన్. దీంతో పాటుగా ఇంకొక రాంగ్ ప్రాపగండా, మీకు ల్యాప్టాప్ వస్తుంది, లేని స్కాలర్షిప్స్ వస్తాయి, ఇటువంటి బురిడి మాటలు చెప్తారు. వాటి విషయంలో కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి. మార్వాడి యూనివర్సిటీ ఓన్లీ కంప్యూటర్ సైన్స్కి సంబంధించి 90% అబవ్ ఉంటే కానీ 95% అబవ్ ఉంటే కానీ దీంట్లో మాత్రమే స్కాలర్షిప్స్ ఇస్తాం. అట్ ద సేమ్ టైం ఏదైనా నేషనల్ లెవెల్లో స్పోర్ట్స్లోనో లేకపోతే ఆర్మీ వాళ్ళ పిల్లలు ఇట్లాంటి డిఫెన్స్ సెక్టర్స్ నుంచి వచ్చిన వాళ్ళకి ఇటువంటి వాళ్ళకి స్పెషల్ స్కాలర్షిప్స్ ఉంటాయి. అవి కాకుండా మీకు 50,000 ఇస్తాం. మార్వాడి యూనివర్సిటీ గురించి ఎవరైనా మాట్లాడుతూ మీకు ఎవరన్నా లేని స్కాలర్షిప్ గురించి చెప్పారు అనుకుంటే అది రాంగ్ ప్రామిస్ అని అర్థం చేసుకోండి. అందుకే ఇటువంటి వాటి మీద పడకుండా ప్రశాంతంగా మీ డిస్ట్రిక్ట్లో ఉన్న మార్వాడి యూనివర్సిటీ ఆఫీస్కి వెళ్ళండి, అక్కడికి వెళ్ళండి, మేనేజర్తో మాట్లాడండి, అక్కడ ఉన్న స్టాఫ్తో మాట్లాడండి, మీ డౌట్స్ని క్లియర్ చేసుకోండి, దెన్ అడ్మిషన్ ప్రాసెస్ని కంప్లీట్ చేసుకోండి. ఓకే. సో అంటే ప్రతి ఒక్క విషయంలో కూడా చాలా క్లారిటీగా ఉన్నారు. క్లారిటీ ఉండాలి మ్యామ్, ఎందుకంటే చాలా విషయాల్లో పిల్లలు మోసపోతుంటారు. ఆ రకంగా జరగకూడదు, రైట్ వేలో అంత సాఫీగా జరగాలి అనేదే మా తాపత్రయం. అంటే వాళ్ళ ఎడ్యుకేషన్ విషయంలో అంత శ్రద్ధ తీసుకునే మేము డెఫినెట్లీ వాళ్ళ యొక్క అడ్మిషన్ ప్రాసెస్లో మా దగ్గరికి వస్తున్నాడు అనే దగ్గర నుంచే ఆ కేర్నెస్ స్టార్ట్ అవుతుంది. సూపర్. ₹1 కూడా ఎక్స్ట్రా దేనికి పే చేయాల్సిన పని లేకుండా కాలేజ్ ఫీజు ఎంత ఉంటుందో, హాస్టల్ ఫీజు ఎంత ఉంటుందో అంత పే చేసుకుంటే సరిపోతుంది. సార్, నేను మార్వాడి యూనివర్సిటీ విజిట్ చేసి ఒక 3 months అవుతుంది కావచ్చు. అప్పటి నుంచి మనకి కింద కమెంట్స్ స్టార్ట్ అయ్యాయి. అడ్మిషన్ ఎలా తీసుకోవాలి, అడ్మిషన్ ప్రాసెస్ ఏంటి, అడ్మిషన్ ఎలా తీసుకోవాలి అని చెప్పి చాలామంది స్టూడెంట్స్ కూడా మనల్ని కూడా అప్రోచ్ అవ్వడం జరిగింది. సో ఇప్పుడు ఆల్రెడీ మనము ఏప్రిల్ ఎండింగ్లో ఉన్నాము. మరి అడ్మిషన్స్ ఎలా జరుగుతున్నాయి? ఇప్పటి వరకు ఎన్ని అడ్మిషన్స్ కంప్లీట్ చేసి ఉంటుంది మార్వాడి యూనివర్సిటీ? మనం చూసుకుంటే ఆ అడ్మిషన్ ప్రాసెస్ ఎలా చేసుకోవాలి అంటే మనకి మన ఏ యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేసినా మార్వాడి యూనివర్సిటీకి సంబంధించిన అడ్వర్టైజ్మెంట్స్ వస్తుంటాయి. ఓకే. సో దాంట్లో 9052352378 అనే నెంబర్ ఉంటుంది, లేదా 79. ఆ టోల్ ఫ్రీ నెంబర్కి కానీ కాల్ చేస్తే మీరు ఏ డిస్ట్రిక్ట్ అయితే ఆ డిస్ట్రిక్ట్ మేనేజర్తో మిమ్మల్ని మాట్లాడించడం జరుగుతుంది. మిమ్మల్ని అక్కడ ఆఫీస్కి పిలిచి అక్కడ ఈ అడ్మిషన్ ప్రాసెస్ని కంప్లీట్ చేస్తారు. లేదు అంటే డిస్ట్రిక్ట్ నెంబర్స్ కూడా మేము అక్కడే ఇవ్వడం జరుగుతుంది.
సో ఆ నెంబర్స్లో చూసుకోగలిగిన మీ డిస్ట్రిక్ట్ ఏదైతే అక్కడ నుంచి చేసుకోవచ్చు అనమాట పిల్లలు. ఓకే. సో అడ్మిషన్ ప్రాసెస్ అనేది ఆల్రెడీ జరుగుతుంది. నాకు తెలిసి ఇండియాలోనే అంటే మనం జనరల్గా చూసుకుంటే ఫేమస్ యూనివర్సిటీస్ ఏవైతే ఉంటాయో వీటిలో అడ్మిషన్ ప్రాసెస్ అనేది ఎర్లీగానే స్టార్ట్ అవుతుంది. అంటే 2 రకాల ఇన్స్టిట్యూషన్స్ ఉంటాయి. ఒకటి ఫెమిలియర్ ఇన్స్టిట్యూషన్, బెస్ట్ ఇన్స్టిట్యూషన్స్, రెండోది ఓకే ఇన్స్టిట్యూషన్స్. ఈ బెస్ట్ ఇన్స్టిట్యూషన్స్ అనే వాటిలో ఈ ఏప్రిల్ నుంచే ఈ ప్రక్రియ స్టార్ట్ అయిపోతుంది. యూ కెన్ నేమ్ ఎనీ టాప్ ఇన్స్టిట్యూషన్స్, వీళ్ళందరూ కూడా అడ్మిషన్ ప్రాసెస్లో స్టార్ట్ చేస్తున్నారు. అదేవిధంగా మార్వాడి కూడా టాప్ ఇన్స్టిట్యూషన్స్లో ఒకటి కనుక ఆల్రెడీ మనం చూస్తే దాదాపుగా 1000+ అడ్మిషన్స్ ఆల్రెడీ కంప్లీట్ అయిపోయాయి. అట్ ద సేమ్ టైం జూన్ 2nd వీక్ వరకు మ్యాక్సిమం అన్ని అడ్మిషన్స్ అన్ని క్లోజ్ అయిపోతాయి. సో అట్ ద సేమ్ టైం ప్రస్తుతం మేము ఏం చేస్తున్నామంటే 3 లెవెల్స్లో ఈ ఎడ్యుకేషన్ స్పాట్ అడ్మిషన్ అంటే ఒకసారి కనుక 905-905-2378 కానీ 79 కాల్ చేసి నేను ఇట్లా స్పాట్ అడ్మిషన్లో పార్టిసిపేట్ చేయాలనుకుంటున్నానని చెప్తే ఏ డాక్యుమెంట్స్ కావాల్సి ఉంటుంది రైట్ అనేది వాళ్ళకి చెప్పడం జరుగుతుంది. ఆ డాక్యుమెంట్స్ తీసుకొని నేను చెప్పిన డేట్స్లో ఎంసెట్ ముందు, ఎంసెట్ జరుగుతుండగా, ఎంసెట్ అయిపోయిన తర్వాత, సో ఈ 3 డేట్స్ ఏవైతే ఉంటాయో. సో ఇంకొక విషయం చెప్పాలనుకుంటుంది, ఎవరైతే మార్వాడి యూనివర్సిటీలో అడ్మిషన్ తీసుకోవాలనుకుంటారో వారి అంతకు ముందు డిగ్రీ అంటే డిప్లొమాకి రావాలనుకుంటే 10th క్లాస్, డిగ్రీ కోర్సెస్ కానీ ఇంజనీరింగ్ వైపు రావాలనుకున్న వాళ్ళు గ్రాడ్యుయేషన్ కోర్సెస్కి ఇంటర్మీడియట్ మార్క్స్, ఈ డిగ్రీ కంప్లీట్ అయిపోయిన వాళ్ళు పీజీకి, అట్లా వాళ్ళ యొక్క మార్క్స్ బేస్ మీదనే మేము అడ్మిషన్ ఇవ్వడం జరుగుతుంది. ఎటువంటి ఎంట్రన్స్ అవసరం ఉండదు. అంటే చాలామంది ఏమనుకుంటారంటే పిల్లలు నేను ఎంసెట్లో క్వాలిఫై అవుతానే ఈ ఆపర్చునిటీ వస్తుందేమని దాంట్లో ఉంటారు. అలాంటిది ఏమి ఉండదు. మార్వాడి యూనివర్సిటీలో అడ్మిషన్ అనేది మీ పర్సంటేజ్ బేసిస్లో అవుతుందన్నమాట. సో ఆ రకంగా మనం చూసుకుంటే సో ఈ అడ్మిషన్ ప్రాసెస్ అనేది 3 లెవెల్స్లో జరుగుతున్నాయి. ఫస్ట్ ఏప్రిల్ 30th, సెకండ్ ఫేజ్ వచ్చేప్పటికి May 15th, థర్డ్ వచ్చేప్పటికి June 5th. ఈ June 5th మ్యాక్సిమం అడ్మిషన్స్ అనేవి కంప్లీట్ అయిపోతాయి. సో మెయిన్గా కంప్యూటర్ సైన్స్లో ఎవరైతే అడ్మిషన్ తీసుకోవాలనుకుంటున్నారో అందరికన్నా ముందు వరుసలో నుంచొని కంప్లీట్ చేసుకోవాల్సిన అవకాశం వాళ్ళకు ఉంది, ఆవశ్యకత. ఎందుకంటే కంప్యూటర్ సైన్స్లో మార్వాడి యూనివర్సిటీ డిమాండ్ చాలా ఎక్కువగా ఉంటుంది, రైట్. సో దానివల్ల ఏంటంటే ఫస్ట్ కంప్లీట్ అయ్యే కోర్సు బీటెక్ కంప్యూటర్ సైన్స్ అనమాట. సో దానివల్ల ఎవరైతే అడ్మిషన్ తీసుకోవాలనుకుంటున్నారో సో యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ 905-905-2378కి కాల్ చేసి రిజిస్టర్ చేసుకుంటే మీ అడ్మిషన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అవుతుంది. సార్, మన తెలుగు రాష్ట్రాల పిల్లలు అక్కడ దాకా వచ్చి చదువుకుంటున్నారు అండ్ వాళ్ళు ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్న కోర్సెస్ ఏంటి? మనం చూసుకుంటే మోస్ట్ ఆఫ్ దెమ్ ఫర్ ఇంజనీరింగ్. అంటే మనకి తెలుగు రాష్ట్రాల్లో ఇంజనీరింగ్ క్రేజ్ ఎక్కువగా ఉంటుంది. అంటే చాలా రాష్ట్రాలు ఎట్లా ఉంటుందంటే డిగ్రీ ఎక్కువ, బీటెక్ తక్కువ. మన దగ్గర రివర్స్ ట్రెండ్, డిగ్రీ తక్కువ, బీటెక్ పిల్లలు ఎక్కువ ఉంటారు. సార్, ఇంజనీరింగ్ లో కూడా మళ్ళీ డిఫరెంట్ బ్రాంచెస్ ఉంటాయి కదా. సో స్టూడెంట్స్ ఏ బ్రాంచ్ తీసుకోవడానికి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు? మ్యామ్, మనం చూస్తే కాశ్మీర్ టు కన్యాకుమారి వరకు పిల్లలు ఇప్పుడు ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తుంది కంప్యూటర్ సైన్స్. సో ఈ కంప్యూటర్ సైన్స్లో ఏఎంఎల్ కావచ్చు, అంటే మన దగ్గర ఉన్న కోర్సెస్ వచ్చేపాటికి కంప్యూటర్ సైన్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉంటుంది, కోర్ ఉంటుంది. అదేవిధంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్ ఉంటుంది. అదేవిధంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డేటా సైన్స్ ఉంటుంది. అట్లనే సైబర్ సెక్యూరిటీ ఉంటుంది. సో ఈ కోర్సెస్ వైపు పిల్లలు ఎక్కువగా వచ్చిన ప్రతి పిల్లవాడు అడిగేది సార్ నాకు కంప్యూటర్ సైన్స్ కావాలి అనే కాన్సెప్ట్తో వస్తుంటారు. సో ఎక్కువగా ఈ కోర్సెస్ వైపు వెళ్తుంటారు. సార్, ఇప్పుడు మీరు చెప్పినట్టుగా కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ట్రెండింగ్లో ఉన్న కోర్స్ అంటే కంప్యూటర్ సైన్స్. అవును. అండ్ అలాగే ఇప్పుడు కంప్యూటర్స్లో జాయిన్ అవ్వాలి అని అనుకున్న వాళ్ళ బ్యాక్గ్రౌండ్ వచ్చేసి ఎంపీసీ ఉంటుంది. మరి ఇప్పుడు అదర్ కోర్సెస్ చేసిన వాళ్ళు లైక్ బైపీసీ, ఇంకా వేరే ఏదైనా కోర్సెస్ చేసిన వాళ్ళు ఇటు కంప్యూటర్స్లోకి రావాలి అంటే ఎలా? మనకి జనరల్గా ముందు ఫామ్ చేసుకున్న దాని ప్రకారం ఏసీటీ నామ్స్ ప్రకారం ఎంపీసీ చదివిన వాళ్ళు ఈ టెక్నికల్ ఎడ్యుకేషన్ వైపు వస్తుంటారు, వాళ్ళు బీటెక్ వైపు వస్తుంటారు. సో ఇక్కడ న్యూ ఎడ్యుకేషన్ పాలసీ ఇది ఏం చేసింది అంటే అంటే ఎవరైతే స్విచ్ ఆన్ అవ్వాలనుకుంటున్నారో కోర్సు మధ్యలో ఇంకో దానికి వెళ్ళటం కావచ్చు,
లేదా వాళ్ళు చదువుతున్న దాని నుంచి ఇంట్రెస్ట్ అయిపోతే ఇంకో సైడ్ డివేట్ అవటం కానీ ఓకే ఈ కైండ్ ఆఫ్ ఆపర్చునిటీ మనకి కొత్త ఎడ్యుకేషన్ పాలసీ కల్పిస్తుంది అనమాట. ఓకే సో దీంట్లో భాగంగా మనకి జనరల్గా అమెరికాలో చూస్తే సైన్స్ చదివే వాళ్ళందరినీ బిఎస్ అంటారు బ్యాచిలర్స్లో, ఓకే మాస్టర్స్లో అయితే ఎంఎస్ అంటారు. సో ఆ కైండ్ ఆఫ్ ప్యాటర్న్ని ఈ కొత్త ఎడ్యుకేషన్ పాలసీ మనకు కూడా తీసుకొచ్చింది. ఓకే దాంట్లో భాగంగా బిఎస్ కంప్యూటర్ సైన్స్. సో దీంట్లో బైపీసీ చదివిన వాళ్ళు కావచ్చు, సిఈసి వాళ్ళు కావచ్చు, ఎంఈసి వాళ్ళు కావచ్చు, హెచ్ఈసి వాళ్ళు కావచ్చు, ఎనీ 10+2 guy కెన్ గెట్ ఇన్ టు దిస్ కోర్స్. ఓ ఈ బిఎస్ కంప్యూటర్స్ అనేది ఇట్ ఈస్ ఈక్వల్ టు బీటెక్ కంప్యూటర్ సైన్స్. ఓ అది కంప్లీట్ చేసిన వాళ్ళు ఏ రకంగా అయితే ఐటీ ఇండస్ట్రీ వైపు వెళ్తారో అదే రకంగా వీళ్ళు కూడా ఆ ఐటీ ఇండస్ట్రీస్ వైపు వెళ్ళే అవకాశం ఉంటుందన్నమాట. ఓ సో ఈ కోర్స్ వైపు ఎవ్రీ ఇయర్ అంటే లాస్ట్ 2 years బ్యాక్ ఈ కోర్స్ స్టార్ట్ అయింది. ఓ కొన్ని నాన్ టెక్నికల్ ఇన్స్టిట్యూషన్స్ దీన్ని రన్ చేస్తున్నాయి. బట్ నాన్ టెక్నికల్ ఇన్స్టిట్యూషన్స్ టెక్నికల్ కోర్సుని అంత ఎఫెక్టివ్గా చెప్పలేవు. ఓకే మా లాంటి మార్వాడి యూనివర్సిటీ లాంటి క్యాంపస్లో అయితే ఈ బిఎస్ ప్రోగ్రామ్ డెఫినెట్లీ నెక్స్ట్ లెవెల్లో ఉంటుందని చెప్పగలను. ఎందుకంటే టీచ్ చేసే ఫ్యాకల్టీ టెక్నికల్ బ్యాక్గ్రౌండ్ ఫ్యాకల్టీ వాళ్ళు టీచ్ చేస్తారు కనుక సో డెఫినెట్లీ దే లెర్న్ బెటర్. అట్ ద సేమ్ టైం ప్రపంచ మార్కెట్కి కావాల్సిన ఆ స్కిల్స్తో బయటకు వస్తారు. సో ఎవరైతే ఎంపీసీ కాకుండా ఇంటర్మీడియట్లో అదర్ కోర్స్ చదువుంటారో వాళ్ళందరికీ ఇది ఒక గొప్ప అవకాశం మళ్ళీ మీరు కంప్యూటర్ సైన్స్ వైపు రావడానికి. ఓ సూపర్ రైట్ టెక్నికల్ సైడ్ వాళ్ళు రావచ్చు అనమాట. ఓకే సో ఆ రకంగా ఈ కోర్స్ చాలా బాగుంటుంది. దీన్ని బిఎస్ కంప్యూటర్ సైన్స్ అంటారు. ఓకే ఇది కూడా 4 సంవత్సరాల కోర్సు, జస్ట్ లైక్ ఇంజనీరింగ్. ఓకే ఇంజనీరింగ్కి దీనికి ఎక్కువ వేరియేషన్ ఉండదు. ఓ ఇట్స్ ఈక్వల్ టు దాట్. సార్ ఇప్పుడు ఇంటర్ కంప్లీట్ చేసిన వాళ్ళు అంటే ఓన్లీ ఈ కంప్యూటర్స్ కాకుండా ఇంకా అదర్ కోర్సెస్ ఏ ఉన్నాయి? మార్వాడిలో మన దగ్గర అదర్ కోర్సెస్ చాలా ఉంటాయి. సో ఫర్ ఎగ్జాంపుల్ బైపీసీ చేశారు వాళ్ళ కోసం మనం చూసుకుంటే మెయిన్గా ఇప్పుడు ఎంబీబీఎస్ తర్వాత ఎక్కువగా ఇష్టపడుతున్న కోర్సెస్లో అగ్రికల్చర్ ఒకటి, బిఎస్సీ అగ్రికల్చర్. ఇది కూడా 4 years కోర్స్ అనమాట. సో ఒక రకంగా చెప్తే రీసెర్చ్ ఓరియంటెడ్గా జరిగే ఇన్స్టిట్యూషన్స్లో మార్వాడి యూనివర్సిటీ ఒకటి అగ్రికల్చర్లో. ఓకే సో అదొక కోర్స్ చేసుకోవచ్చు బైపీసీ చదివిన వాళ్ళు. అట్లనే ఫిజియోథెరపీ, బీపీటీ, బ్యాచిలర్స్ ఇన్ ఫిజియోథెరపీ, అటువైపు వెళ్ళొచ్చు. లేదు ఫార్మసీ వైపు ఇంట్రెస్ట్ ఉంది, ఓకే సో అటు బీ ఫార్మసీ వైపు వెళ్ళొచ్చు. ఈ కోర్సెస్తో పాటుగా మనకి బీటెక్ బయో ఇన్ఫర్మాటిక్స్ అని కొత్తగా వచ్చింది, బయాలజీ విత్ ఐటీ. ఓకే సో ఇది చాలా ఇన్నోవేటివ్ కోర్స్, ఇది చాలా బాగుంటుంది. సో అటువైపు వెళ్ళొచ్చు బైపీసీ వాళ్ళు. ఓకే లేదు అందరూ చేయగలిగిన ఎంపీసీ చదివామా, బీసీ సిఈసీ చదివామా దానికి సంబంధం లేని కోర్సు వచ్చేప్పటికి బీబీఏ, ఓకే ఎనీవన్ కెన్ గెట్ ఇన్ టు దిస్. సో దీంట్లో మన దగ్గర ఉన్న స్పెషాలిటీ ఏంటంటే 3 years ఉంది, అట్ ద సేమ్ టైం 4 years ఆనర్స్ కూడా ఉంది. ఓ సో వాళ్ళు కావాలనుకుంటే 3 yearsలో కంప్లీట్ చేసుకుంటే 3 yearsలో కంప్లీట్ చేసుకోవచ్చు. లేదు హానర్స్ డిగ్రీకి వెళ్తాను అని చెప్తే 4 yearsని దాంట్లో క్యారీ అవ్వచ్చు అన్నమాట. అది ఇంకా స్టూడెంట్స్ ఆప్షన్. అదే విధంగా ఈ ఆప్షన్ని మేము బీసీఏలో కూడా ఇచ్చాం, కంప్యూటర్ అప్లికేషన్, బ్యాచిలర్స్ ఇన్ కంప్యూటర్ అప్లికేషన్. ఓకే సో దాంట్లో కూడా వాళ్ళు ఆ ప్రోగ్రామ్కి వెళ్ళొచ్చు. అదేవిధంగా జనరల్గా అవుట్డేటెడ్ బట్ స్టిల్ కొంతమంది పిల్లలు బీఎస్సీల వైపు వెళ్తుంటారు. సో అటు బీఎస్సీ వైపు రావచ్చు, బీకామ్ వైపు రావచ్చు. అదేవిధంగా వీఆర్ వెరీ గుడ్ ఎట్ లా. ఓకే రైట్, ఎవరైతే లా వైపు వెళ్ళాలనుకుంటారో అటువైపు కూడా వాళ్ళకి వెళ్ళే అవకాశం ఉంటుంది. ఓహో రైట్, ఎల్ఎల్బి టాప్ 10 ఇన్స్టిట్యూషన్స్లో మార్వాడి యూనివర్సిటీ ఒకటి. సో ఈ రకంగా ఈ ఇంజనీరింగే కాకుండా ఈ కోర్సెస్ వైపు రెగ్యులర్ డిగ్రీస్ వైపు వెళ్ళొచ్చు, లేదా లా వైపు వెళ్ళొచ్చు, ఫిజియోథెరపీ వైపు వెళ్ళొచ్చు, ఫార్మసీ వైపు వెళ్ళొచ్చు. సో ఇన్ని రకాల అవకాశాలు 10+2 తర్వాత మార్వాడి యూనివర్సిటీలో చదువుకోవడానికి అవకాశం ఉంది. అసలు అక్కడ లేని అవకాశమే లేదు. సో యా, ఇప్పుడు సార్ 10th కంప్లీట్ చేశాక కూడా షార్ట్ టైంలో మంచి కెరీర్ గ్రోత్ ఉండాలి అని అనుకునే స్టూడెంట్స్ కూడా ఉంటారు. సో 10th తర్వాత వాళ్ళు ఏదైనా కోర్స్ జాయిన్ అవ్వాలి అని అంటే ఎలా? జనరల్గా మనం చూస్తే 10th తర్వాత ఎక్కువగా మనకి ఎంపీసీ బైపీసీ వైపు వెళ్తుంటారు. ఓకే మిగతా కోర్సెస్ వైపు వీటితో కంపేర్ చేసుకుంటే తక్కువ ఉంటారు. అవును ఓకే, వీళ్ళు దాదాపుగా 2 కలిపి దాదాపుగా తెలుగు రాష్ట్రాల్లో ఒక 5 లక్షల వరకు ఉన్నారు అనుకుంటే ఎంపీసీ బైపీసీ చదివేవాళ్ళు. అదర్ కోర్సెస్ అన్నీ కలిపి 1.5 2 లక్షల మంది వాళ్ళు ఉంటారు అనమాట. సో ఇప్పుడు 10th అయిపోయింది,
ఇంటర్మీడియట్ ఇష్టం లేదు, టెక్నికల్ వైపు వెళ్ళాలి, అటువంటి పిల్లలు డిప్లొమా చేసుకోవచ్చు. అంటే 10th లెవెల్లోనే మార్వాడి యూనివర్సిటీ దగ్గరికి రావాలి అనుకుంటే వాళ్ళకున్న అవకాశం డిప్లొమా. ఓకే. సో దీంట్లో వాళ్ళకు ఉండే అడ్వాంటేజ్ ఏంటి అంటే 3 సంవత్సరాలు డిప్లొమా చదివిన తర్వాత జాబ్ వైపు వెళ్ళిపోవాలి అనుకుంటే అట్లా వెళ్ళిపోవచ్చు. ఎర్లీగా సెటిల్మెంట్ అవ్వాలి అనుకున్న వాళ్ళు డిప్లొమా వైపు వెళ్తారు. అట్లా కాదు అనుకుంటే వీళ్ళు బీటెక్లో లేటరల్ ఎంట్రీగా, అంటే బీటెక్ చదివిన డిప్లొమా చదివిన పిల్లవాడు ఒక మంచి కాలేజ్కి వెళ్ళాలి అనుకుంటాడు ఇంజనీరింగ్లో, వాళ్ళకి అక్కడే అవకాశం వస్తుంది. అంటే మీ 3 years డిప్లొమా, 3 years ఇంజనీరింగ్, 6 సంవత్సరాలు మీరు మార్వాడి యూనివర్సిటీలో చదువుకోవచ్చు. ఒక వరల్డ్ క్లాస్ అట్మాస్ఫియర్. మనకి డిప్లొమా కాలేజెస్ అనగానే ఏపీ తెలంగాణలో చూస్తే అంతా తిప్పి కొడితే ఒక 10-15 స్టాండర్డ్ ఉంటాయి, మిగతా అంతా కూడా లో స్టాండర్డ్ ఇన్స్టిట్యూషన్స్ ఎక్కువ ఉంటాయి. అలా కాకుండా మీరు ఒక వరల్డ్ క్లాస్ అట్మాస్ఫియర్, అంటే మార్వాడికి ఉన్న ఒక ప్రత్యేకత ఏంటి అంటే ఇక్కడ లోకల్ ప్రొడక్ట్స్ కాదు, గ్లోబల్ ప్రొడక్ట్స్ తయారవుతారు. రైట్, ఎందుకంటే ఆ కైండ్ ఆఫ్ అట్మాస్ఫియర్ ఉంటుంది. సో దానివల్ల నేను సజెస్ట్ చేసేది, మీకు ఇంటర్మీడియట్ వైపు ఇష్టం లేకపోతే గెట్ ఇన్ టు డిప్లొమా, ఆ తర్వాత అక్కడే ఇంజనీరింగ్ కంప్లీట్ చేసుకోండి. తో వండర్ఫుల్ ఒక మంచి ఆపర్చునిటీతో బయటకు వెళ్తారు. ఓకే సార్. అండ్ అలాగే ఇప్పుడు 10th గురించి చెప్పారు, ఇంటర్ గురించి చెప్పారు. ఇప్పుడు ఇంజనీరింగ్ కంప్లీట్ అయ్యాక కూడా హయ్యర్ ఎడ్యుకేషన్కి వెళ్ళాలి అని అనుకుంటారు, లైక్ మాస్టర్స్ లేకపోతే అదర్ కోర్స్ ఏదైనా కూడా చేయాలి అనుకుంటారు. మరి వాళ్ళకి ఏమైనా మార్వాడి యూనివర్సిటీలో అవకాశాలు ఉన్నాయా? తప్పకుండా మ్యామ్. జనరల్గా మనం చూస్తే ఈ మాస్టర్స్లో ఎక్కువ ప్రిఫర్ చేసేది ఎంబీఏ. జాబ్ చేస్తున్న వాళ్ళు, జాబ్ చేయాలనుకుంటున్న వాళ్ళు, రైట్, ఒక మంచి కార్పొరేట్ ఇండస్ట్రీ వైపు వెళ్ళాలి, కార్పొరేట్ సెక్టర్లోకి వెళ్ళాలనుకునే వాళ్ళు, వీళ్ళందరూ మాస్టర్స్ మేనేజ్మెంట్ వైపు చూస్తారు. సో ఆ రకంగా మనం చూస్తే ఎంబీఏ కాలేజెస్లో ఐ కెన్ సే మార్వాడి ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ అని చెప్తా. ఎందుకంటే మీరు టేక్ ద టాప్ బిజినెస్ స్కూల్స్, మనకి జనరల్గా అక్కడ చూస్తే 10 నుంచి 15 లక్షల వరకు ఖర్చు అవుద్ది. కొన్ని ఇన్స్టిట్యూషన్స్లో 25-30 లక్షల వరకు ఖర్చు అవుద్ది. అంతకంటే ఎక్కువ కూడా ఉన్నాయి, అంతకంటే ఎక్కువ ఉన్నాయి బిజినెస్ స్కూల్స్. కాకపోతే వాళ్ళ ప్లేస్మెంట్స్, మా ప్లేస్మెంట్స్ చూడండి. ఫెడరల్ బ్యాంక్లో లాస్ట్ ఇయర్ ఒక్క రోజులోనే 18 మంది స్టూడెంట్స్ 16 లక్షల ప్యాకేజ్కి జాబ్ ఆపర్చునిటీ వచ్చింది వాళ్ళకి ఫెడరల్ బ్యాంక్లో. అటువంటి ఆపర్చునిటీస్, అటువంటి వండర్స్ బోల్డ్ జరుగున్నాయి మేనేజ్మెంట్ వాళ్ళతో. సో నేను చెప్పాల్సింది ఏంటంటే, మీరు కనుక నిజంగా మేనేజ్మెంట్ ఫీల్డ్లోకి వెళ్ళాలి, ఒక మంచి ప్యాకేజ్తో మిమ్మల్ని చూసుకోవాలి అనుకుంటే, మీరు చిన్న చితక ఇన్స్టిట్యూషన్స్కి వెళ్ళి హాఫ్ నాలెడ్జ్తో బయటకు వస్తే డెఫినెట్లీ ఆ అవకాశం ఉండదు. చూస్ ద కైండ్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ లైక్ మార్వాడి యూనివర్సిటీ, సో దట్ లైక్ యూ కెన్ గెట్ ఇన్ టు దిస్ కార్పొరేట్ వరల్డ్. మంచి ప్యాకేజెస్తో బయటకు వెళ్తారు. సో చూసారు కదా మన మార్వాడి యూనివర్సిటీ ఎంత మంచి అవకాశాలు మనకి ఇస్తుందో. 10th వాళ్ళకి కావచ్చు, అండ్ అలాగే ఇంటర్ వాళ్ళకి కావచ్చు, ఇంజనీరింగ్ వాళ్ళకి కావచ్చు. సో ప్రతి ఒక్కళ్ళకి కూడా మంచి మంచి అవకాశాలు, అండ్ అలాగే మంచి మంచి ప్లేస్మెంట్స్ కూడా. గుర్తుంది కదా మార్వాడి యూనివర్సిటీ టోల్ ఫ్రీ నంబర్ 9059052378 ఆర్ 79. మీకు ఏమైనా స్పాట్ అడ్మిషన్కి సంబంధించి ఏమైనా డౌట్స్ ఉంటే ఇవే నంబర్స్ని కాంటాక్ట్ చేయండి. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ రాసి పెట్టుకోండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. మార్వాడి యూనివర్సిటీ బ్రాంచ్ ఆఫీస్ వివరాలు: ఆంధ్రప్రదేశ్, విజయనగరం 9440580444, విశాఖపట్నం ఫోన్ నంబర్ 8790845853, రాజమండ్రి 9182899122, కాకినాడ 9502686385, ఏలూరు 9030666742, విజయవాడ 8019302645, తాడేపల్లి 9494691922, నందిగామ సెల్ 9951266191, గుంటూరు 6300840741, ఒంగోల్ 9966284277, నెల్లూరు 9182624709, తిరుపతి 9030608587, కడప 9381232601, ధర్మవరం 8374663663, అనంతపూర్ 8106663663, కర్నూలు 9030040289, తెలంగాణ హైదరాబాద్ ఫోన్ నంబర్ 9030666743,
వరంగల్ 7997635384, మంచిర్యాల్ 9059068253, కరీంనగర్ 9032229160, పెద్దపల్లి 9912342972, మెదక్ 9492267746, కామారెడ్డి 9966488846, మనుగూరు 9633821716, నిజామాబాద్ 9849922226, ఆదిలాబాద్ 8985555714, సిద్దిపేట్ 9177003586, సూర్యాపేట్ 7799771866, నల్గొండ 7799721866, కొత్తగూడెం 7799711866, ఖమ్మం 7799467788, కర్ణాటక 7795522054, 8147366919. అడ్మిషన్స్ పొందవచ్చు. మరిన్ని వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 9059052378 లేదా 9059052379.